జై గురుదేవ దత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారం అనే అంశంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 28 మే 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. తిథి పంచమి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల 57 సెకండ్ల వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 9 గంటల 33 నిమిషముల 20 సెకండ్ల వరకు. వద్యం మధ్యాహ్నం 1 గంట 24 నిమిషముల 10 సెకండ్ల నుండి 2 గంటల 56 నిమిషముల 30 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 18 నిమిషముల 22 సెకండ్ల నుండి 9 గంటల 10 నిమిషముల 33 సెకండ్ల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషముల 24 సెకండ్ల నుండి 11 గంటల 51 నిమిషం 13 సెకండ్ల వరకు. అమృత గడులు రాత్రి 10 గంటల 38 నిమిషముల 10 సెకండ్ల నుండి 12 గంటల 10 నిమిషముల 30 సెకండ్ల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల 50 సెకండ్ల నుండి సాయంత్రం 5 గంటల 6 నిమిషముల 40 సెకండ్ల వరకు. ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వల్ల 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రిజిస్టర్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
మీరు పాల్గొన్న సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింటి విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బంది కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకట నాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి.
ఉద్యోగస్తులు సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపోతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రియల్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వలన ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో ఉన్నటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వలన మానసిక ఆందోళనకు గురి అవుతారు. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారఫలాలు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయకృత, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పాప గురించి అండి. అమ్మా, పాప పేరు, పుట్టిన తేదీ చెప్పండి. పాప పేరు, ఇంటి పేరు చింతల, పాప పేరు దీపికాంజలి. దీపికాంజలి. డేట్ ఆఫ్ బర్త్ 8/9/2009. 2009. టైం అమ్మా 1:30 నైట్. తెల్లవారితే మంగళవారం అవుతుందా? అవును సార్. ఎక్కడ పుట్టింది అమ్మాయి దీపికాంజలి? సత్తెనపల్లి, పల్నాడు జిల్లా. సత్తెనపల్లి. అమ్మాయి వచ్చేసి రేవతి నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. అవును సార్. మిథున లగ్నం అంటారు. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుందమ్మా. అమ్మాయి జాతకంలో శుక్రుడు చాలా బలంగా ఉండటం వల్ల మంచి యోగం అని మనం చెప్పుకోవచ్చు. బుధుడు స్వక్షేత్రంలో ఉండటం చాలా మంచిది. శుక్రుడు పాపకత్రి యోగంలో ఉన్నాడు. దానివల్ల ఉన్నత విద్య యందు మనకు అనుకున్న ఫలితాలు రావు. తర్వాత నాకు అన్నీ వచ్చేటువంటి భావన ఉంటుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. కుజ, శని, గురులకి పొద్దున 6 లోపు శ్లోకాలు చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఈ అమ్మాయి గురించి మీ డౌట్లు ఏంటి చెప్పండి.
సార్ అదే సార్ ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది. తను ఏ కోర్సులో జాయిన్ చేస్తే తన భవిష్యత్తు. ఇప్పుడు పాపకి ఇంట్రెస్ట్ అమ్మా జాయిన్ చేయండి. ఆ అమ్మాయి ఎంపీసీ అంటే ఎంపీసీ, ఎంఈసీ అంటే ఎంఈసీ, తన ఇష్టం. ఓకే ఓకే సార్. అదే దాని IIITలో జాయిన్ అవుదామని. ఐఐటీ లాంటిలో కూడా ఆ అమ్మాయికి మంచి సీట్ రావడానికి అవకాశం ఉంది. జాతకంలో యోగాలు ఉన్నాయి. కాకపోతే ఈ అమ్మాయి ఏంటంటే నాకు అన్నీ వచ్చాయని పక్కకు పడేస్తుంది. విపరీతమైన మొండి పిల్ల. ఈ రెండు తగ్గించుకుని ప్రాక్టీస్ రెగ్యులర్ చేస్తే మీకు మీ అమ్మాయికి ఫస్ట్ అటెంప్ట్లో టాప్ ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటీలో సీట్ వచ్చినంత మాత్రం జాబ్ వస్తుందని లేదు. లాస్ట్ 2 yearsగా అసలు జాబులు లేవు. కానీ అందుకే అంటున్నాను, మీరు IIIT అక్కడెక్కడో పడేస్తే వాడు బాయిలో కప్పల్లాగా ఉండిపోతారు. లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవ్వవు. అసలు బాగాలేదు, అసలు పరిస్థితులు బాగాలేదు. ఓకే చూసుకోండి, మంచిగా చదివించండి. ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తుంది. మంచి జాతకం. ఈ పాపకత్రి యోగాలు కొంత ఇబ్బంది పడతాయి. ఎక్కువగా ఐ నో ఎవ్రీథింగ్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయికి. అది కరెక్ట్ చేసుకోవాలి. ఓకే సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పాప పేరు అనిల అండి. పుట్టిన తేదీ 8/7/2000 సంవత్సరం అండి. 2000. టైం అండి? టైం ఉదయం 6:10 అండి. 6. ఎక్కడ పుట్టింది అనిల? ఇక్కడ జగిత్యాలండి. మరి మీరు ఉండేది ఎక్కడండి? జగిత్యాల. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి హస్త నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి. ఓకే అండి. కన్యా రాశి అంటారు. లగ్నం వచ్చేసి మిథున లగ్నం అండి. ఓకే సార్. ఈ మిథున లగ్నానికి బుధుడు శుక్రుడు చాలా బలంగా ఉన్నారండి. జాతకరీత్యా మంచి విద్య ఉద్యోగ యోగాలు కనిపిస్తున్నాయి బాగాను. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుజ శని గురుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించాలి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి పాప. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే ఉద్యోగం గురించి సార్. ఏం కంప్లీట్ చేసింది అమ్మాయి? బీటెక్కేనా? ఎంఏ ఇంగ్లీష్ చేసింది. ఓకే. బీఈడీ చేస్తుంది మళ్ళీ సార్. ఎంఏ బీఈడీ అంటే గవర్నమెంట్ జాబ్ ట్రయల్ వేస్తుంది. మంచిది, డెఫినెట్గా వస్తుంది గవర్నమెంట్ జాబ్ అమ్మాయికి. ఓకే సార్. భవిష్యత్తులో మ్యారేజ్ ఇంకా టైం పడుతుందా? మ్యారేజ్ అనేది ఇంక చిన్నమ్మాయి కదా, ఉద్యోగం రానియండి. ఉద్యోగం వచ్చాక గట్టిగా చేయండి. అదే అంటుంది అమ్మాయి సుధా. మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగపరంగా. కుజుడు లగ్నంలో ఉన్నాడు, ఏం ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ నేను కుజుడికి ఎందుకు చెప్పానంటే, ఇక్కడ కుజుడు లగ్నంలో ఉంటే కుజు దోషం అని ఉండదు. ఇక్కడ కుజుబుధుడు కలయిక మనకి ఇబ్బంది, అందువల్ల కుజుడికి చేస్తాం. కానీ ఇక్కడ ఇంకోటి తెలిసే, కుజుబుధుడు లగ్నంలో ఉంటే టాప్ లాయర్స్ జడ్జెస్ అవుతారు. ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ చేయించారు, వాళ్ళు వేసేంత వరకు వెయిట్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు, రాజకీయం వాళ్ళు ఆ పోస్టులు పడేంత వరకు మీరు వెయిట్ చేయాలి. అలా కాకుండా ఇంకో స్టడీస్ చేస్తున్నారు, ఇంకా మంచి జాబ్స్కి రాయించండి. మీ అమ్మాయి గొప్ప అమ్మాయి అవుతుంది. కుజుడు లగ్నంలో ఉంటే దోషం కాదండి. పరిహారం ఎందుకు చెప్తున్నానంటే, కుజు బుధులు కలయిక స్కిన్ అండ్ హార్మోన్ ఇష్యూస్ వస్తాయి. హార్మోన్స్, పీసీఓఎస్, అలాగే అలర్జీస్ అవుతాయి. అది రాకుండా. అలాగే రవి కుజులు కలయిక లగ్నం ముందు మైగ్రేన్ కారణం అవుతుంది. హెల్త్ని, హార్మోన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రం కుజుడు చెప్పం. అర్థమైందా? అంతేగాని వేరే దోషం ఏం కాదు. తర్వాత శనికి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఉన్నత విద్య ఎందు అనుకున్న ఫలితాలు రావు. చూడండి మీ ఇష్టం. అమ్మాయి అయితే గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. ఎందుకంటే భద్ర మహాపురుష యోగం ఉంది. బుధుడు రవి వర్గోత్తమము, శని వర్గోత్తమము, శుక్రుడు స్వాంశ, ఇవన్నీ మంచి బలాలు. కానీ పరిహారాలు ఎందుకు చెప్పామంటే, కొన్ని కాంబినేషన్స్ వల్ల పరిహారాలు చేసుకోవాలి. బద్ధకం ఎక్కువ ఉంటుంది, వాయిదా వేస్తారు. జాతకం బాగుండి బద్ధకం ఎక్కువ ఉంటే ఎట్లాగా? వాయిదా వేస్తే ఎట్లాగా? సక్సెస్ అవ్వం కదా. వాటి కరెక్షన్ కోసం పరిహారాలు. సరేనా? మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అక్క పేరు? లావణ్య. పుట్టిన తేదీరాలు చెప్పండి. 11th May 2002. టైం అమ్మా? నైట్ ఒక 10:30 అరౌండ్. అప్రాక్సిమేట్ గాను అరౌండ్ ఉండకూడదు, కరెక్ట్గా ఉంటేనే ఫలితాలు వస్తాయి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? శ్రీకాకుళంలో. చూడమ్మా, భరణి నక్షత్రం 2వ పాదంలో పుట్టింది మీ అక్కయ్య. అమ్మాయి జాతకరీత్యా మేషరాశి, లగ్నం వచ్చేసి ధను లగ్నం అవుతుంది. ఈ అమ్మాయికి 2020 నుంచి టైం బాగాలేదు అసలు యాక్చువల్గా. అది ఆరోగ్యం అనుకోండి, మనసు అనుకోండి, టోటల్ లైఫ్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఈ అమ్మాయి జాతకంలో సప్తమాధిపతి, కుటుంబాధిపతి, బుధశనిలో 6వ ఇంట రాహుతో కుజుడితో కలవటం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి జాతకంగా మనం చెప్పుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆ అమ్మాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. తను ప్రెగ్నెన్సీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. అరే అంత చిన్నపిల్లకి పెళ్లి చేశారా? ఇప్పుడు మీ ఏం ఏంటి? మీ ఇంట్లో ఏం ప్రెగ్నెన్సీ అంతేనా, ఇంకేం లేదా? ఇప్పుడు ఏంటి డాక్టర్లు చూపిస్తున్నారా?
చూపించారు. ఐవీఎఫ్కి వెళ్ళారా? లేదు ఇంకా వెళ్ళలేదు. ఈ అమ్మాయికి ఏంటంటే జాతకరీత్యా పంచమ స్థానం ఉంది, అష్టమాధిపతి, పంచమాధిపతి, షష్ఠ స్థితి. ఈ కుటుంబ స్థానాలు అన్నీ బాగా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ అమ్మాయికి ఏంటంటే అమ్మ డాక్టర్ సలహాలతో ఐవీఎఫ్కి వెళ్ళటం మంచిది. జాతకరీత్యా కూడా మీరు తీసుకోవాల్సిందంటే అమ్మ చంద్ర కుజ శని రాహువు, చంద్ర కుజ శని రాహుకి జపాలు చేయించండి, డాక్టర్ల యొక్క సలహాలు పాటించండి, సరేనా? డాక్టర్ ఐవీఎఫ్ వెళ్ళాల్సిందే, నార్మల్ 80% అవ్వదు. తర్వాత ఇంకోటి చెప్తానమ్మా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే సుబ్రహ్మణ్య జపం 1,00,000 సంఖ్య చేయించాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 5వ ఇంట్లో అష్టమాధిపతి దశ, అది కేర్ తీసుకోండి, మిస్క్యారేజ్ అవుతుంది, జాగ్రత్త. ఓకే, ప్రతిదీ కూడా జాగ్రత్త తీసుకోండి మీరు. ఓకే, కుజుడు, శని, రాహు, చంద్రులు, ఈ నవగ్రహ శ్లోకాలు మీ అక్కని రోజు పొద్దున 6 చేయమని చెప్పండి. మీరు జపాలు చేయించండి. ఐవీఎఫ్ ద్వారానే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఆర్టిఫిషియల్ మెథడ్స్తోనే వస్తుంది, నార్మల్గా రాదు. చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పంచమాధిపతి అష్టమం ఉండటం, సంతానం సంబంధించిన ఇబ్బందులు. మీ బావగారిది ఉందా డేట్ ఆఫ్ బర్త్? లేదు సార్. సరే, ఈసారి రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఎంఐ జాతకంలో పంచమ స్థానం దెబ్బతిన్నప్పుడు అబ్బాయి దాంట్లో కూడా పంచమ స్థానం జాగ్రత్త చూసుకోవాలి, లేకపోతే పిల్లలకి ఇబ్బందులు ఉంటాయన్నమాట, ఆరోగ్యరీత్యా కావచ్చు ఏదన్నా, అది ముందుగానే గమనించుకొని జాగ్రత్తలు తీసుకోవాలి, సరేనా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది ఐవీఎఫ్ ద్వారా. నేను చెప్పిన పరిహారాలు చేయించండి, అక్టోబర్లోకి కన్ఫర్మ్ అవుతుంది. జయగురుతమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప చదువు గురించి తెలుసుకుందాం. అమ్మా, పాప పుట్టిన తేదీరాలు చెప్పండి. పేరు, పాప పేరు, పుట్టిన తేదీరాలు. పేరు స్వర్ణమానస. స్వర్ణమానస. పాప 2/6/2006లో పుట్టింది. 2006లో పుట్టింది. టైం అమ్మా? టైము సాయంత్రం 7 నుంచి 7:30 లోపు. ఓకే, ఎక్కడ పుట్టిందమ్మా స్వర్ణమానస? బొబ్బిలి దగ్గర కోమటపల్లి. బొబ్బిలి. చూడండి, మా అమ్మాయి వచ్చేసి మకా నక్షత్రం 1వ పాదంలో పుట్టిందమ్మా. ఓకే, రుచిక లగ్నం అంటారు, రాశి వచ్చేసి సింహరాశి అవుతుందమ్మా. ఈ రుచిక లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ శుక్ర మహాదశ. జాతకరీత్యా లగ్నం చాలా బలంగా ఉండటము, చంద్రుడు బలంగా ఉండటం, ఇవన్నీ కూడా మంచి యోగాలు ఈ అమ్మాయికి. అయితే ప్రస్తుతం నడిచే దశ శుక్ర మహాదశ, శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల కొంత ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. ఇతరులకి ఇన్ఫ్లుయెన్స్ అంటే, ఇతరులకి ఇన్ఫ్లుయెన్స్ అంటే నా ఉద్దేశం, ఇప్పుడు ఏదైనా లెసన్ చదువుతుంది అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇది రాదు ఎగ్జామ్ కంటే వదిలేస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇతరులది చదువుకునే కాలంలో. అందువల్ల శని కుజ శుక్రులకి పరిహారాలు చేయించండి, శ్లోకాలు పఠించమని చెప్పండి అమ్మ. ఓకే, 2031 వరకు కూడా శని కుజ శుక్రులకి సంవత్సరానికి ఒకసారి మీరు ఎలా అయితే స్కూల్ ఫీజులు కడతారో సంవత్సరానికి ఒకసారి నేను చెప్పిన జపాలు చేయించండి, మీ అమ్మాయి లైఫ్ చాలా బాగుంటుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే పాప అంటే నెక్స్ట్ ఇయర్ చదువుతుందో దాని గురించి అమ్మ. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుతుంది కాబట్టి నెక్స్ట్ ఎంట్రన్స్ రాయిస్తారు కదా, రాయించండి. ఓ మంచి కాలేజ్ సీట్ అయితే వస్తుంది. ఎందుకని ఎంఐ జాతకం రవి బాగున్నారు, తర్వాత చంద్రుడు చాలా బలంగా ఉన్నారు, ఇవన్నీ బల యోగాలు ఉన్నాయి కాబట్టి, బలమైన యోగాలు ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. మెయిన్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, అది మీరు కేర్ తీసుకోవాలి. దానికి కాను శని కుజ శుక్రులు అవుతున్నారు. సరే, ఓకే అమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయి? చిన్న పాప ఉంది బాబు, పాపది 26/11/2013. సాయి మేఘన అమ్మాయి పేరు. టైం మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటలకు బాబు. బొబ్బిలేని అమ్మాయి కూడా బొబ్బిలి దగ్గరేనా? బొబ్బిల్లో పుట్టింది బాబు. మకా నక్షత్రం 4వ పాదం, సింహరాశి, తులాలగ్నం అండి. ఎంఐ జాతకం చాలా చాలా బాగుందమ్మా, బాగా చదివించండి. ఓకే, ఎంఐ జాతకరీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే గురువు రాహువు శ్లోకాలు, గురువు రాహు శ్లోకాలు అలవాటు చేయండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఎంఐ జాతకం చాలా చాలా బాగుంది, ఎవరికి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఇవి గురువు రాహు శ్లోకాలు అయితే చేసుకోవాలి. ఓకే, ఇద్దరు రాశులు నక్షత్రాలు ఒకటి అవడం వల్ల అదేమైనా ప్రాబ్లం అలా ఏముండదమ్మా, మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు. అందరూ చెప్తారు ఒక నక్షత్రం అయితే ఇబ్బంది వస్తుంది అని. ఇక్కడ ఏంటంటే ఏక నక్షత్రం అయితే ఏలినట్స్ అయినా ఒకేసారి వస్తుంది, గోచారం ఇబ్బంది అన్నట్టు చెప్తారు కదా. దాని గురించి పెద్దగా మీరు జాతకాలు బాగున్నాయి అమ్మా, టెన్షన్ ఎందుకు అనవసరంగా. లేదు ఇప్పుడు ఏదన్నా అంటే మీరు చేయించుంటారు, ఏదో అభిషేకం అయితే చేయించుంటారు కదా, దాంతో శివుడు అభిషేకం చేయించడం వల్ల అన్ని దోషాలు పోతాయి. దాని గురించి అసలు మీరు ఆలోచించక్కర్లేదు. ఏమవుతుంది ఏక నక్షత్రం అయితే ఏం కాదు, ఈ గోచారం ఒకేసారి వస్తుంది కాబట్టి కొంత ఇబ్బంది అది ఏమి ఉండదమ్మా. గ్రహచారాన్ని బట్టి గోచారం నడుస్తుంది, పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనైతే పెద్దగా వీటిని నమ్మను, సజెస్ట్ చేయను, హ్యాపీగానే ఉంటారు అందరూ కూడా. ఓకే, జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు?
మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. అమ్మాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. అమ్మాయి పేరు అసలు పుట్టిన తేదీరాలు చెప్పండి. 19/7/2006. 19/7/2006. 2006. టైం అమ్మా? పొద్దున 10:57. 10:57. ఎక్కడ పుట్టిందమ్మా? ఆమె బొమ్మకల్, కరీంనగర్ దగ్గర. కరీంనగర్. మీరుండేదమ్మా? మేము కరీంనగర్లో ఉంటారు. ఓకే అమ్మా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అంజలి భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. తెలుసా మీకు? తెలుసు. లగ్నం కన్యా లగ్నం అంటారు. పాప జాతక రీత్యా ఏంటంటే శుక్రుడు, బుధుడు యోగకారకులు వీళ్ళు బాగున్నారు. గురు స్థితి బాగుండటం వల్ల మంచి విద్య, ఉన్నత స్థితి అన్నీ బాగుంటాయి. జాతకానికి మంచి యోగాన్ని ఇస్తారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ప్రస్తుతం ఆమెకి నడిచే చంద్ర మహాదశ. చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల కొంత ఏకాగ్రత లోపిస్తుంటుంది. ఆరోగ్యపరంగా కొద్దిగా ఏదైనా నలతగా ఉండటం, హార్మోన్స్ పరంగా ఇష్యూస్ ఉండడానికి చంద్రుడు కారణం అవుతారు. అది చిన్నపాటి ఇబ్బంది. కుజ శని రవి చంద్రులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్లు ఏం చెప్పండి అమ్మా. అదే గురువు గారు, కొంచెం ఆమెకు సరిగా చదువు మీద ఏకాగ్రత ఉండట్లేదు. అది ఏకాగ్రత అని చెప్పే కదా, అష్టంలో చంద్రుడు ఉండటం వల్ల జరిగింది. అదే కొంచెము ఆమెకి చర్మం కూడా కొంచెం ఇబ్బందిగా ఉందండి. కాలు పాగులతో కూడా ఇబ్బంది పడుతుంటది ఎప్పుడు. ఓకే ఓకే. అవి నయమైపోతాయమ్మా. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి పాపని. కుజ శని రవి చంద్రులు పొద్దున 6 4 శ్లోకాలు చేయండి. మీకు డబ్బు ఉందాన్ని బట్టి జపాలు చేయించుకోండి. తప్పనిసరిగా ఆ అమ్మాయికి మంచి జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా నేను చెప్పిన జపాలు కంటిన్యూస్ చేస్తుండాలమ్మా. ఎప్పటి వరకు చేయించాలంటే 2038 వరకు. ఈ యొక్క సప్తమానికి దృష్టులు, కుజుల యొక్క దృష్టులు, తర్వాత రవిశనుల కలయిక, కొంత మ్యారేజ్ ఆస్పెక్ట్లో కూడా మనకి డిలే అవ్వటము, ఇబ్బంది పెట్టడం జరగవచ్చు. అందువల్ల ఇప్పటి నుంచి నేను చెప్పే జపాలు మీ అమ్మాయికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. డబ్బు లేకపోతే పొద్దున 6 శ్లోకం చదువుకోమని చెప్పండి. సరేనా? మంచి జాబ్ వస్తుంది. అయితే బాగా చదువుకోమనండి. మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. కొద్దిగా ఏకాగ్రత లోపిస్తుంది, ఎందుకంటే ఇది కారణం. తర్వాత హెల్త్కి కూడా కారణాలు ఇవే. అష్టమంలో చంద్రుడు ఉండటం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి ఒకటి. సరేనమ్మా? ఏమైనా మంచి జాబ్ వస్తుంది. బాగా చదువు అంత మంచిగా అవుతుంది. ఒకసారి జపాలు చేయించి చూడండి మీరు. సరేనా? కాకపోతే రెబలెస్గా ఉంటారు, కోపం అగ్రెసివ్గా ఉంటుంది అమ్మాయి, అగ్రెసివ్గా ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లం మీకు. అందుకని ఇప్పటి నుంచి అది చేస్తే చూడదు, మాట్లాడుతూనే ఉంటది, కోపం బాగా. అవును. ఇవన్నీ ఎందుకంటే అమ్మా, రాహు పైన కుజ దృష్టి వలన ఈ అగ్రెషన్ వస్తుంది. అది కూడా పోతుంది, ఏం కాదు. ఓకే అమ్మా, మంచిదమ్మా, శుభం. జయగురత్త. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పిల్లల గురించి గురూజీ. పిల్లల పేర్లు, పుట్టిన తేదీ ఇవ్వండి. పుట్టిన తేదీ 21వ తారీఖు 12వ నెల 1999. టైం, పేరమ్మా? ఉదయం 11:30. పేరు చెప్పండి. వంశీ, వసంత, ఇద్దరు కవల పిల్లలు గురూజీ. అమ్మా చూడండి, రోహిణి నక్షత్రం 2వ పాదంలో పుట్టారమ్మా వీళ్ళు. ఓకే. కుంభలగ్నం అంటారు. రాశి వృషభ రాశి అవుతుంది. ప్రస్తుతం వీళ్ళకి రాహు మహాదశ నడుస్తుంది అనమాట. ఓకే. జాతకరీత్యా ఏంటంటే ఈ పిల్లలకి జాతకంలో శుక్రుడు స్వక్షేత్రంలో, బుధుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి మంచి విద్యాయోగాలు, రాజయోగాలు ఉన్నాయి. అయితే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం నడిచేటువంటి రాహు అంత అనుకూలుడు కాదు, అనే స్థితి బాగుండలేదు. అందువల్ల మీరు శని చంద్ర రాహు అనేటువంటి శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? అబ్బాయిది బీటెక్ అయిపోయింది, అమ్మాయిది ఎంబీఏ అయిపోయింది. ఏం చేస్తున్నారు వీళ్ళు అంటున్నా? ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఖాళీగా ఉండి పెళ్లి ఎవరు చేసుకుంటారు? అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవట్లేదు ఈ రోజుల్లో. ఉద్యోగం అయితే గట్టిగా చేయమని చెప్పండి. సరేనా? ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయాలి. ఎక్కడ ఉంటారు వీళ్ళు? వరంగల్. బీటెక్ చదివించేది ఉద్యోగానికి అవసరమే కదా మీరు? ట్రైనింగ్, కోచింగ్ తీసుకుంటాను గురూజీ. ఏం కోచింగ్? గవర్నమెంట్ జాబా? లేదు, సాఫ్ట్వేర్. ఎక్కడ? హైదరాబాద్? మీ వరంగలేనా? హైదరాబాద్. ఓకే. కొద్ది గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పండి. మార్కెట్లో కొద్ది కండిషన్స్ బాగాలేదు కాబట్టి జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పిన శ్లోకాలు చేయండి, బాగుంటుంది. పెళ్లి గడియలు అయితే మీకు నెక్స్ట్ ఇయర్ మొదలవుతున్నాయి. 25 జూలై తర్వాత, 2025 జూలై తర్వాత కళ్యాణ గడియలు మొదలవుతున్నాయి. సమస్య పరిష్కారంలో మరొక లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా మీరమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను అవంతి సార్, నా పేరు. తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి అవంతి గారు మీరు? మా చెల్లెల గురించి సార్. చెల్లెలి పేరేంటి, పుట్టిన తేదీరాలు చెప్పండి. భార్గవి సార్. భార్గవి. పుట్టిన తేదీరాలు ఇవ్వండి. భార్గవి 18/7/89 సార్.
రాత్రి 9:35 సార్. 9. ఎక్కడ పుట్టింది అమ్మాయి? కడప సార్. కడప. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో పుట్టిందమ్మా. అవును సార్. కుంభలగ్నం అంటారు. ప్రస్తుతం రాహు యొక్క మహర్దశ నడుస్తుంది. రాహు లగ్నం అందు ఉండటం దోషం ఏం కాదు, చాలా బలంగా ఉన్నాడు రాహువు. అయితే ఎంఐ జాతకం పాపకత్రి యోగంలో రాహు ఉండటం వలన ఏది కూడా కలిసి రాకపోవడం, నిద్రలేని రాత్రులు గడపడానికి కారణం అవుతుంది. తర్వాత 6వ స్థానం నందు రవి బుధ కుజ శుక్రులు. రవి వివాహ యోగాన్ని ఇబ్బంది పెడతాడు. బుధుడు ప్లానింగ్ అంతా పాడైపోతుంటుంది. కుజుడు వలన విపరీతమైన మూర్ఖత్వం, మానసికంగా ఇబ్బందులు పడటానికి కారణం అవుతారు. శుక్రుడు సుఖయోగాలను పాడు చేస్తుంటాడు. అందువల్ల మీరు ఏం చేయాలంటమ్మా, శని రవి బుధ కుజులు, శని రవి బుధ కుజుల యొక్క శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించమని చెప్పండి. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. సార్ పెళ్లి అయింది సార్, 2 సంవత్సరాలు అయింది సార్ పెళ్లి అయ్యి. వాళ్ళ భార్య భర్తల మధ్య వాళ్ళ అమ్మ సర్లే సార్, వాళ్ళిద్దరే అసలు వాళ్ళ అమ్మ మాటలు వింటారు సార్ అతను. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈవిడ? ఇక్కడ మా అమ్మోళ్ళ ఇంట్లోకి వచ్చేసింది సార్. పెళ్ళైన 5 నెలలు కలిసి ఉన్నారు సార్, గొడవలే సార్. అవును, ఎందుకంటే నేను చెప్పా కదా మీ అమ్మాయికి పెళ్ళిళ్ళ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు ఉన్నాయంటే రవి బుధ కుజ శుక్రులు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి పెళ్ళిళ్ళ ఇబ్బందులు ఉంటాయమ్మా. అయితే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోమని చెప్పండి. కొద్దిగా మార్పు అనేది వస్తుంది. జాతకరీత్యా అయితే అమ్మాయికి సప్తమాధిపతి పాడైపోయాడు, పంచమాధిపతి పాడిపోయాడు, దశమాధిపతి కలత్రకారకుడు శుక్రుడు, అన్ని బలహీనంగా ఉండేసరికి ఏమవుతుందంటే ఈ అమ్మాయికి ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరిని చేసుకున్నా అది ఇబ్బంది వచ్చేది. ఆ అబ్బాయిని కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మేనమామ కొడుకుని చేసుకున్నా, ఎవరిని చేసినా సరే అమ్మాయి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సంతాన స్థానాలు దెబ్బతిన్నాయి. అర్థమైందా? సార్ మేము నలుగురం పుడితే నలుగురి జాతకాలు బాగాలేవు సార్. అలా ఉండదమ్మా. ఇప్పుడు చూడు, మీ చెల్లెల జాతకం బాగాలేదని అనట్లా, బలహీనతలు ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేసుకోండి అంటున్నా. జాతకం మీ అమ్మాయి జాతకంలో చూడండి, కుంభలగ్నానికి నవాంశలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కొన్ని బలాలు ఉన్నాయి, లేవని అనట్లేదు. కానీ కరెక్ట్గా నడిచే దశలు బాగోపోవడం వల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయి. 2 తమ్ముళ్ళు సార్, 2 తమ్ముళ్ళు ఇంకా సెటిల్ కాలేదు సార్. ఒక్కొక్కరు 32, 35 ఉన్నారు. సెటిల్ కాకపోవడానికి కారణం అమ్మా యాటిట్యూడ్ ఇష్యూస్ అమ్మా. ఈ రోజుల్లో ఎవరు పని చేయట్లేదు సరిగ్గా, అర్థమవుతుందా? కష్టం ఎవరు చేయట్లేదు, ఏదో నడిచిపోతుంది, అలా ఉన్నారు. చాలా మంది తప్పు దేవుడిది కాదు, తల్లిదండ్రులది కాదు, ఎవరికి వాళ్ళు సరిగ్గా చేసుకోవట్లేదు. యాటిట్యూడ్ ఇష్యూస్ బాగా ఉన్నాయి. మీ ఇంట్లో అనేది కాదు, నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటా. 33 ఏళ్ళు వస్తాయి, పని ఉండదు, ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు చేసుకోవాలి కదా. ఇండియాలో బోల్డ్ పని ఉంది, పని లేకుండా అయితే లేదు మనకి. సరేమ్మా, ఇక్కడ జాతకాలు బాగోలేవు అని తప్పమ్మా. జాతకంలో 7వ స్థానం పాడైపోయింది, పెళ్లి స్థానం పాడైపోయింది, మిగిలిన స్థానాలు బాగానే ఉన్నాయి. తన కాళ్ళ మీద తను నిలబడి మంచి ఉద్యోగంలో ఎదగడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. నేను చెప్పే శ్లోకాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఓకే, మంచిదమ్మా. జయ గురుత, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయ గురుత, నమస్కారం అండి. నమస్తే గురువు. అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? రాజమండ్రి నుంచి అండి. మా అమ్మాయి గురించి. అమ్మాయి పేరమ్మా? శిరీష అండి. శిరీష్ గారు పుట్టిన తేదీలు ఇవ్వండి. 19 అండి, ఫిబ్రవరి మంత్ 1999. టైం అమ్మా? నైట్ 9:05 ఎక్కడ రాజమండ్రిలో పుట్టారా ఈవిడ? రాజమండ్రిలోనే. అమ్మ చూడండి అమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం పాప వచ్చేసి రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టింది. కన్యా లగ్నం అంటారమ్మా. ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహర్దశ శుక్ర మహర్దశ. శుక్రుడు చాలా బలంగా కనిపిస్తున్నారు. అయితే ఆ శుక్రుడు 6వ భావానికి వెళ్ళటం మనకి మంచిది కాదు. శుక్రుడు 6వ భావానికి వెళ్ళటము, బుధుడు 6వ స్థానంలో ఉండటము, శని నీచ స్థితిలో ఉండటము. ఆ అమ్మాయి జాతకం ఉన్నటువంటి రాజయోగాలు, గజకేశ్వర యోగం చాలా బలంగా ఉంది. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి యోగాలు కొంత బలహీనపడ్డాయి. అయితే పాప ఏం చేయాలంటే శని కుజ రవికి సంబంధించినటువంటి రోజు శ్లోకాలు చదువుకోవాలి. డబ్బుందాన్ని బట్టి శని రవి కుజ శుక్రులకి జపాలు చేయించండి. ఓకే అమ్మా, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అది మ్యారేజ్ గురించి అండి. సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదు. ఒకటి జాతకం ప్రాబ్లం అవుతుంది, ఒకటి ఏమో అబ్బాయి మనకి నచ్చట్లేదు. ఓకే 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 జాతకం ప్రాబ్లం అంటే ఎక్కడ వస్తుంది మీకు? అంటే పేరు ఫలాలు కలవట్లేదని, అది కరెక్ట్ గా చెప్పట్లేదండి అటువైపు. అవునవును, అందుకని మీరు అది ఎందుకే చెప్పరండి. ఎందుకంటే కుజదోషం ఉంది అమ్మాయికి అని పక్కకు పెట్టేస్తూ ఉంటారు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చెప్పాలి చేయండి, మీకు కరెక్ట్గా సూటే సంబంధం వస్తుంది. ఎందుకు అవ్వట్లేదంటే మీ అమ్మాయికి శుక్రదశ నడుస్తుందమ్మా, అయిపోతుంది అనుకుంటారు. కానీ శుక్రుడు 6వ భావానికి వెళ్ళిపోయాడు, 6th పొజిషన్కి వెళ్ళాడు. అది మనకు పెద్ద దోషం. ఇప్పుడు మీ వారు ఏం చేస్తుంటారు? హెల్త్ ఎలా ఉంటుంది సార్ చేసే పనిలో? ఈ మధ్యకాలంలో రిటైర్ అండి. ఓకే, హెల్త్ ఎలా ఉంది? మేము ఈ మధ్యకాలంలో గత 2-3 ఏళ్ళుగా ఖర్చులు ఎక్కువ అవుతాం. ఈ మధ్యకాలంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎందుకు చెప్పానంటే మీ కన్యా లగ్నానికి 6వ భావానికి శుక్రుడు వెళ్తే
ఇప్పుడు నాన్నగారి యొక్క స్థితిగతుల్లో ఖర్చులు ఎక్కువ అవడమా, వయసునిచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఎలా అయితే ఉంటాయో పెళ్లి కాకపోవడానికి కారణం ఇదే అవుతుంది. మీకు ఫార్ములా చెప్తున్నా అంతే, నేను ఏదో అడగాలని కాదు. అంటే శుక్రుడు వల్ల జరగట్లేదు. అందరూ ఏం చేస్తున్నారు, శుక్రుడు బాగున్నాడు కాబట్టి అయిపోతుంది అంటారు ఒకటి. రెండోది, మీకు ఎక్కడ అవరోధం వస్తుంది, ఏమై కుజదోషం ఉంది. కుజదోషం ఉంది కాబట్టి ఫస్ట్ ఇలా చూడంగానే ప్రతి ఒక్కరికి జ్యోతిష్యం వచ్చమ్మా. ఈ రోజుల్లో చిన్నపిల్లవాడి నుంచి ప్రతి ఒక్కడు ఇలా చూసిస్తే కుజదోషం పక్కన పెట్టే అంటాడు. అలా ఏం ఉండదు. కుజదోషం వల్ల మనకి ఇబ్బంది లేదు. కుజదోషం వల్ల పెద్ద నష్టాలు జరగవు, ఏం జరగవు. కాకపోతే ఒక అపోహను క్రియేట్ చేసి ఆడపిల్ల జీవితాన్ని లేకపోతే పిల్లలు లైఫ్ని పాడు చేయడానికి. కాకపోతే అష్టమాధిపతి 2వ ఇంటి ఉండటము ఏమవుతుంది, కుటుంబ ఏర్పాటు ఆలస్యం అవుతుంది. అలాగే పంచమాధిపతి నీచ స్థితిలో ఉండటం సంతాన ఆలస్యం అవ్వాలి అని చూపిస్తుంది. అందువల్ల నేను చెప్పే జపాలు శని రవి కుజ శుక్రుడు చేయించండి, ఇమీడియట్ సెట్ అయిపోతుంది. పాపను కూడా శ్లోకాలు చదవమని చెప్పండి. సరే అండి. గురుగారు ఉద్యోగం అతనే వస్తాడండి. ఏంటమ్మా, మంచి అబ్బాయి వస్తాడమ్మా, క్వాలిఫైడ్ వస్తాడు. ఏం చదువుకుంది, ఎక్కడ చేస్తుంది జాబు? డిగ్రీ చేస్తుందండి, ఇంట్లోనే ఉంటుంది. ఓకే అమ్మ, డిగ్రీ పెట్టి ఇంట్లో పెట్టారనుకోమ్మా, వచ్చే సంబంధాలు మళ్ళీ డిగ్రీ అబ్బాయి ఎంబీఏ అబ్బాయిని ఎత్తుక్కోవాలి. వాళ్ళు ఎలా ఉంటారు కదా అమ్మాయి, కొద్దిగా మళ్ళీ చిన్న అమ్మాయి కదా, చదివించండి కొద్దిగా జాగ్రత్తగా. పెళ్ళైతే అయిపోతుందమ్మా. ఓకే, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి? వరంగల్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. అమ్మా, పుట్టినతేదీలు ఇవ్వండి. 13వ తారీఖు 7వ నెల 1998. టైం ఏమమ్మా? శనివారం రాత్రి 7:30కి. 7:30కు. ఎక్కడ వరంగల్లో పుట్టారమ్మా? అవునండి. ఓకే, చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. అవునండి. రాశి వచ్చేసి మకర రాశి అవుతుంది, ధనుర్లగ్నం. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహర్దశ. మీ జాతకరీత్యా గురుడు స్వక్షేత్ర స్థితి, బుధుడు స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ బలమైనటువంటి యోగాలు ఉన్నప్పటికి కూడా మీ జాతకంలో ఏంటంటే చంద్రుడు 2వ స్థానంలో ఉండటము, రవి కుజుల యొక్క షష్ఠ స్థితి వల్ల ఉన్నత విద్యలో అనుకున్న ఫలితాలు రావు. యాక్చువల్గా అయితే ఈ జాతకాన్ని టాప్ డాక్టర్స్ ఇలా అవ్వాలి, కానీ భాగ్యాధిపతి అయినటువంటి రవి కుజుడితో కలిసి 6వ ఇంట్లో ఉండటం మనకి మంచిది కాదు. అందువల్ల రవి కుజ చంద్ర శనికి శ్లోకాలు చదువుకోవాలి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. నేను ఇక్కడ జాబ్ కోసం ట్రై చేస్తున్న గురువు గారు, ఏదైనా కూడా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది. ఏం చదువుకున్నారు మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ. ఓకే, ఎక్కడ ఉంటారు? హైదరాబాదేనా? లేదు, వరంగల్. వరంగల్లోనే జాబ్ ట్రై చేస్తున్నారు. అవును. ఓకే. నేను చెప్పిన శ్లోకాలు చదువుకో, ముందు జాబ్ ఏదో దొరికిపోతుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది నీకు, గట్టిగా ప్రిపేర్ అవ్వు. లేదనుకో డిగ్రీ ఏంటి, బిఏనా బిఎస్సీయా? బిఎస్సీ బీఈడీ చేయండి లేకపోతే. ఓకే, ఊళ్ళోనే బీఈడీ చేయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన శ్లోకాలు రవి కుజ శని చంద్రులు శ్లోకాలు చదువుకోవాలి. ఓకే, లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి, తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్ యోగం బలంగా ఉంది, ప్రిపేర్ అవ్వండి. సరేనా, టైం వేస్ట్ చేయొద్దు. శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో శ్రీకాకుళం నుంచి ఒక కాల్ మాట్లాడామండి. ఒక పాప వాళ్ళ అక్క గురించి ఢిల్లీలో ఉంటుందని అడిగారు. ఆ అమ్మాయికి సంతానం గురించి, చిన్న పాపే, మరి పెళ్ళి 5 ఏళ్ళు అయింది, వాళ్ళ పని డెఫినెట్గా సంతానం గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. అయితే గమనించాల్సింది, చిన్న పాప ఎవరైనా కావచ్చు, ఇక్కడ 5వ స్థానం దెబ్బతిన్నప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే సంతానం ఆలస్యం అవుతుంది. దానికి పర్లేదండి, ఆలస్యమైనా పర్లేదు, మనకేం కాదు. కానీ పంచమాధిపతి పాడైపోయి పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు, పాపాధిపత్యం గ్రహాలు ఉన్నప్పుడు పుట్టే సంతానం అంగవైకల్యంగా పుట్టడం కానివ్వండి, కంజినల్ హార్ట్ డిసీజెస్ కానివ్వండి, తర్వాత జెనెటికల్ డిజార్డర్స్ కానివ్వండి, తర్వాత ఆ వ్యక్తి గర్భం దాల్చినప్పుడు మేజర్ హెల్త్ ఇష్యూస్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే జ్యోతిర్వైద్యం గమనిస్తుంటారో, ఎవరైతే ప్రెగ్నెన్సీకి వెళ్దాం అనుకుంటారో, ఎప్పుడు కూడా అంటే పంచమాధిపతి పంచమస్థానం దెబ్బతిన్నప్పుడు ఆ ఇద్దరు దంపతులు సంతానానికి వెళ్తే మేజర్ ఇష్యూస్ చూస్తారండి. ఎందుకంటే 2013 యుఎస్ నుంచి ఒక ఆవిడ వచ్చారు, వాళ్ళ అమ్మాయికి చెప్పడం జరిగింది, అమ్మ మీ అమ్మాయి మిథున లగ్నం, పంచమంలో కుజుడు ఉన్నాడు, ఇప్పుడు సంతానం కంటే ఇబ్బందులు వస్తాయని చెప్పడం జరిగిందండి. వాళ్ళు 2014లో వెళ్ళారు సంతానానికి, అక్టోబర్ 16 ఆ ప్రాంతంలో. ఆ అమ్మాయి కంజినల్ హార్ట్ డిసీజు, ఛాంబర్స్ క్లోజ్ అయిపోయాయి, మధ్యలో గోడ లేదు, వాల్స్ లేవు, 4 ఛాంబర్స్, గుండె అంతా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దాకా బోల్డ్ సర్జరీస్ అయ్యాయి, బట్ స్టిల్ సర్వైవ్. ఎందుకనంటే ఆవిడ అప్పటి నుంచి రెగ్యులర్గా పరిహారాలు ఫాలో అవటము, పైగా అక్కడ ఏమైంది కర్మశిష్ట దశ అయిందండి, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. అంటే ఏంటంటే అది వాళ్ళు 2013లో వచ్చేటప్పుడే మీరు చెప్పారండి, మేము అనవసరంగా వెళ్ళాము, నా దగ్గర వాళ్ళు 16 వచ్చి మళ్ళీ నా దగ్గరగా చెప్పడం జరిగింది, ఇలా జరిగిందని. అంటే మనం డాక్టర్లు కానీ ఎవరు చూసి చెప్పనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం చూపిస్తుంది.
తల్లి యొక్క తండ్రి యొక్క జాతకంలోనే పంచమ స్థానాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఈ టైంలో మీరు సంతానానికి వెళ్ళకూడదు అని మనం ముందుగానే ఇండికేట్ చేస్తాం జ్యోతిర్వైద్యం ద్వారా, జెమిని టీవీ ద్వారానే. కానీ వాళ్ళు వినకుండా ఏముంది లైట్ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళటం వల్ల ఏమైందండి, మేజర్ ఇష్యూస్ వచ్చాయి. అలాగే రెగ్యులర్గా మాకు డే ఇన్ అండ్ డే అవుట్ కనీసం నెలలో 2-3 చెప్తుంటామండి, ఇలా ఉంది మీరు వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు అంటుంటాం. చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే ఈ మెడికల్ కావచ్చు, తర్వాత ఏ సైన్స్ కానీ ఏదైనా అప్డేటెడ్గా ఉంటుంది, పబ్లికేషన్స్లో ఉంటాయి, ప్రతిదానికి కూడా అథారిటీ ఉంటుంది. ఇప్పుడు మెడికల్ అనుకోండి, యూఎస్ఎఫ్డిఏ అప్రూవ్ చేయొచ్చు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, హారిసన్స్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ మెడికల్గా ఉంటాయి. ఇవన్నీ అప్రూవ్ చేస్తూ ఉంటాయి కాబట్టి నిర్ధారణ ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ తీసుకోండి, జనరేటర్ ప్రిన్సిపల్స్, సైబర్ క్రైమ్కి సంబంధించింది, వీళ్ళందరూ కూడా ఇండియన్ గవర్నమెంట్ టెక్నాలజీ వాళ్ళు అప్రూవ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఫీల్డ్కి ఉంది. కానీ ఆస్ట్రాలజీలో ఏమవుతుందంటే ఇది ఒక మూఢనమ్మకంగా అయిపోయింది. ప్రతి ఒక్క చేతిలో ఆట వస్తువులాగా అయిపోయింది ఆస్ట్రాలజీ. ప్రతి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారు, ప్రతి ఇంట్లో వాళ్ళు జ్యోతిష్యం చెప్తారు, తెలుసుకోవడం తప్పు లేదండి. కానీ జిస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో, పవర్ ఏదైతే ఉందో అదంతా మిస్యూజ్ అయిపోవడం వల్ల జ్యోతిష్యాన్ని ఎవరు నమ్మడం లేదు. కానీ ఇప్పుడు మా దగ్గర వచ్చే మెడికల్ ఆస్ట్రాలజీ ఎంతోమందికి అనమాట, ఎంతోమంది మనం చూస్తుంటాం, ఈ టీవీ ముఖతగానే మనం ఎంతోమంది చెప్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఆస్ట్రాలజీ ఒక్కటి మాత్రమే ముందుగా జరగబోయేటువంటి ఈవెంట్స్ని సూచిస్తుంది. అది మెడికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు. కానీ ఎందుకు కొన్ని మిస్ అవుతున్నాం అంటే పూర్తి అవగాహన లేకపోవడం వల్ల, కొన్ని చేతిలోకి తీసుకోవడం వల్ల, కొన్ని చెప్పినా కానీ జ్యోతిషం అనేది మూఢనమ్మకం కదా. జ్యోతిషం మూఢనమ్మకం ఏం కాదండి. ప్లానెట్ యొక్క ఎఫెక్ట్స్ అనేది ఈ యొక్క విశ్వంలో ప్రతి పదార్థం ఇంకో పదార్థం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. గ్రహాలు ఏవైతే ఉంటాయో ప్రతి వస్తువు మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. మానవుల మీద గ్రహాల యొక్క ప్రభావం ఆస్ట్రాలజీ కాబట్టి. తర్వాత ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ టోటలీ డిఫరెంట్, మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ కూడా మనకి వరాహమిహిత వారు, పరాశర వారు వారి దాంట్లో మెన్షన్ చేసినటువంటి విషయాలే మనం తెలుసుకున్నాం కదా. అందువల్ల ఎవరైతే మెడికల్ ఆస్ట్రాలజీ జ్యోతిర్వైద్యం చూస్తుంటారో మీ పిల్లల జాతకంలో సంతానానికి వెళ్ళేటప్పుడు భార్యాభర్తల యొక్క జాతకాల్లో పంచమాలు ఏ విధంగా ఉన్నాయి, అనుభవాలు అటువంటి అంతర్దశ నడుస్తున్నాయా, కొన్ని సందర్భాలు మిస్క్యారేజ్ అవుతుంది, మిస్క్యారేజ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రెగ్నెన్సీ ఉన్న బేరింగ్ లేడీస్ ఉంటారు. ఎన్ని ఇబ్బందులను జ్యోతిర్వైద్యంలో ముందుగానే తెలుసుకుని సాధన చేయడం, జాగ్రత్తలు తీసుకోవడం. అంటే అంతర్దశ నడుస్తుంది 1.5 year అనుకుందామండి, ఈ 1.5 year పోస్ట్పోన్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. మరి కానీ కొంతమందికి జరగట్లేదు కదా అంటే వాళ్ళకి పంచమానికి శుభగ్రహ దృష్టిలో ఉంటాం, తర్వాత పాపాధిపత్యం ఉన్న గ్రహాలు ఉన్నప్పటికీ వాళ్ళు వర్గోత్తమంలో ఉంటాం, వాళ్ళు శుభ చంద్రుడు యొక్క దృష్టిలో ఉంటాం కానీ, గురు దృష్టిలో ఉంటాం కానీ, తర్వాత సప్తాంశలో పంచమాధిపతి బలంగా ఉంటాం, సప్తమాంశలో లగ్నాధిపతి బలంగా ఉంటాం, సంతానకారకుడు సప్తాంశలో గురుడు చాలా బలంగా ఉంటాం. అనేక రకాల అంశాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి అనగానే మ్యాచ్ మేకింగ్ చూసేసి సంకలు గుద్దుకుంటుంటారు, భలే ఉంటుందనేసి, బాగుంది, రిచ్గా ఉన్నారు, ఇదని పాయింట్లు చూసుకుంటూ ఉంటారు. కానీ పంచమ స్థాయి దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి పుట్టే ప్రొడక్ట్స్ అంతా కూడా చాలామంది చూస్తారండి. రీసెంట్గా ఒక 1 week అవుతుంది, టాప్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పిల్లలు సరిగ్గా లేరు. ఆటిజం ఒకరికి డిస్లెక్సియా, ఒకే ఫ్యామిలీలో ఆటిజం డిస్లెక్సియా అనేది ఈ సాఫ్ట్వేర్ ఫ్యామిలీస్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోవటం వల్ల వాళ్ళిద్దరు బిజీగా ఉంటాం, పనమ్మని ఎవరినో పెట్టుకుంటారు, ఊరి నుంచి తీసుకొచ్చి, అమ్మ నాన్నేమో ఎక్కడ ఊళ్ళో పొలంలో ఉండొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాలు వాళ్ళ అమెరికాలో ఉండొచ్చు. ఈ యొక్క డిస్లెక్సియా, ADHD ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవటం, జాబ్లు మానేయటం, ఇద్దరు డిప్రెషన్ రావటం, సైకోట్రోపిక్ డ్రగ్స్ వేసుకోవటం ఈ సాఫ్ట్వేర్లో ఎక్కువగా నడుస్తుంది అనమాట. ఎందుకు జరుగుతుందంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. జ్యోతిర్వైద్యం చూసే వాళ్ళందరూ కూడా పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. జై గురుదేవ్ దత్త. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.